వెల్కమ్ టు ఎంఎన్ఆర్ మీడియా. అంతర్జాతీయ ఎగ్ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న సురేష్ చుట్టూరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ వెల్కమ్ టు సార్. నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, ఐఎమ్ డూయింగ్ గుడ్, సూపర్. సార్ ఈ అంతర్జాతీయ ఎగ్ దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అదే అంటే ఈ ఇయర్ కొంచెం ఈ కోవిడ్ వల్ల మా రెగ్యులర్ కార్యక్రమాలు అంత లేవు, కానీ ఇప్పుడు ఇండియాయే కాకుండా అన్ని దేశాల్లో, సౌత్ అమెరికాలో, బ్రెజిల్లో, అర్జెంటీనాలో, జపాన్లో, చైనాలో, అమెరికాలో అన్ని చోట్ల కూడా వెబినార్స్ వీటి ద్వారా కొంచెం అదే అవగాహన పెంచుతున్నామని. గత 4-5 సంవత్సరాలుగా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషలీ ఒక సోషల్ మీడియాలో ఒక 5 సంవత్సరాల క్రితం అసలు ఎక్కడ మెన్షన్ ఉండేది కాదు. ఇప్పుడు గత సంవత్సరం దగ్గర 3 మిలియన్ మెన్షన్స్ వచ్చినాయి. సో ఈ విధంగా దట్స్ వాట్ వీఆర్ పుషింగ్. అంటే ప్రధానంగా ఎగ్ తినాలి అని చెప్పేసి కాన్సెప్ట్ ఇప్పటి నుండి స్టార్ట్ అయింది. దీనివల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి? సో అంటే ఒక విధంగా చెప్పాలంటే అండి, ఇప్పుడు మెడికల్లీ చూసారంటే దీన్ని పర్ఫెక్ట్ ప్రోటీన్ అంటారు. గుడ్డుని ద్వారా మిగతా వాటిలన్నింటినీ కంపేర్ చేస్తారు, గుడ్డుతో పాటే అంతని చెప్పి. ఎందుకంటే మనిషికి కావాల్సిందంటే ఇంకొక సైంటిస్ట్ అదే అన్నారు, తల్లి పాలు తర్వాత పర్ఫెక్ట్ ఫుడ్, సెకండ్ బెస్ట్ ఫుడ్ కోడిగుడ్డు అని. మన మనుషులకి, పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, ఆడవాళ్ళకి కానీ, స్పోర్ట్స్ మెన్కి కానీ, ఎవరికైనా దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్స్ అండి. సో ఇది మేము ఈ వరల్డ్ ఎగ్ డే అన్న స్టార్ట్ చేసిన 14 సంవత్సరాలుగా ఆ ఇంపార్టెన్స్, ఆ అవగాహన పెంచుదామని. కానీ గత 4-5 సంవత్సరాలుగానే కొంచెం ఎక్కువ చేస్తున్నాం. అంతకుముందు ఏంటంటే మేమే కొంచెం ఏదో చేసుకుంటూ ఉండేవాళ్ళం. గత 4-5 సంవత్సరాలుగా ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ బాగా ఇది చేస్తున్నాం. గత సంవత్సరం ఫుట్బాల్ క్లబ్స్, బార్సిలోనా కానీ, ఆర్సెనల్ కానీ వాళ్ళు కూడా ట్వీట్ చేశారు వరల్డ్ ఎగ్ డే రోజుని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ స్పోర్ట్స్ మెన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఇది కాబట్టి. అంటే బాయిల్డ్ ఎగ్ ఎక్కువ ప్రిపేర్ చేయాలని చెప్పేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి అంటారు. అసలు ఎగ్ ఏ విధంగా మీరు అదేం ప్రాబ్లం లేదని. ఒకటి ఏంటంటే ఓవర్ కుక్ చేయొద్దు, బాయిల్డ్ ఎగ్ కూడా మరి ఎక్కువగా హీట్ చేయొద్దు. అది దాంట్లో ఏంటంటే మీరు ఓ స్టేజ్ దాటిన తర్వాత దాంట్లో ఉన్న ప్రోటీన్ కానీ, మినరల్స్ కానీ అంటే వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. సో అదే మీరు ఒక లైట్గా ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు మీరు బాయిల్ చేసుకుని, అయితే ఆమ్లెట్ కూడా ఓ మాదిరిగా చేసుకుని, కొంచెం పచ్చిగా ఉంటే కరెక్ట్ అండి. అంటే నేను కొంచెం క్రూడ్గా చెప్తున్నాను, కానీ కొంచెం పచ్చిగా ఉంటేనే పర్ఫెక్ట్ అనమాట. అది ఈ లోపల దాంట్లో ఉన్నది ఏదన్నా ఉన్నా కూడా మీకు అది మన కుకింగ్ స్టైల్ అన్నీ అది న్యూట్రలైజ్ అయిపోతాయి. సో మీరు డెజర్ట్స్లో తినొచ్చు, లేకపోతే మీరు పచ్చడన్నంలో నేను ఆమ్లెట్ నా ఫేవరెట్. అది ఒక 15 రోజులు తిరిగి వచ్చామంటే ఫస్ట్ ఆవకాయ పచ్చడి, ఒక 2 గుడ్లు ఆమ్లెట్, అంతే అండి. ఇంకా పర్ఫెక్ట్ అదే. మీరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు, లేకపోతే ఫ్రెంచ్ టోస్ట్ కింద తినొచ్చు, ఉక్కురు కింద తినొచ్చు, ఏదైనా మీరు గుడ్డు దగ్గర ఒక 1000 రకాల్లో మీరు తినొచ్చండి. ఏ విధంగా తిన్నా తప్పలేదు. సంస్థకి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా మీ అవేర్నెస్ పెరిగిందా, లేకపోతే ఎలా ఉంది? అంటే ఈ ఈటింగ్ రేషియో అంటే తినే వాళ్ళ సంఖ్య పెరిగిందా లేదా? అంటే క్రమంగా పెరుగుతుందండి, డెఫినెట్గానే పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. అంటే ఇయర్ ఈ కోవిడ్తో వస్తుందో మాకు ఫస్ట్ డిస్రప్ట్ అయిపోయింది. అంటే వరల్డ్ అంతా చూసారంటే ఒక విధంగా ఈ ట్రాన్స్పోర్ట్ డిస్రప్ట్ అవుతాం, అది ఇది అవుతాం, అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇండియా ఒకటే యూనిక్ సిచ్యువేషన్. ఏంటంటే కన్జంప్షన్ పడతాం ఇండియా ఒకటే. మీకు ఆస్ట్రేలియాలో కానీ, అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ, చైనాలో కానీ ఎక్కడా కూడా సరిగ్గా గుడ్లు దొరకలేదు. ఎందుకంటే సడన్గా వచ్చింది. అందరూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చూసేది ఏంటంటే మనం ఎక్కువ రోజులు బయటకు వెళ్ళొద్దండి, ఇంట్లో గుడ్లు పెట్టుకుంటే సింపుల్ కదా, ఒక గుడ్డు తింటే మనకు కావాల్సిన న్యూట్రిషన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ అన్నది వాళ్ళకి కొంచెం అవగాహన ఎక్కువ ఉంది. కాబట్టి మన దగ్గర ఇక్కడ మాకు ప్రాబ్లం ఏమైందంటే ఈ వాట్సాప్లో ఫార్వర్డ్ల వల్ల దీనివల్ల కొంచెం భయపెట్టేశారు జనాలు. సో దానివల్ల కొంచెం మనకు యాక్చువల్లీ ఇండియా ఒకటే కొంచెం మార్చ్లో కన్జంప్షన్ తగ్గిందండి. వరల్డ్ అంతా కూడా బాగా పెరిగింది. అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ రెస్టారెంట్స్ వాళ్ళు తీసుకునేవాళ్ళు కాబట్టి అవి కట్టేశారు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది. కానీ ఇళ్ళల్లో బాగా కన్జంప్షన్ పెరిగింది. మనకు కూడా ఇప్పుడు బాగా పెరిగిందండి. అందుకని ఈ మధ్యన చూసుంటారు కొంచెం రేటు పెరిగింది. అది ఎందుకంటే కన్జంప్షన్ బాగా పెరిగిందండి. ఇప్పుడు ఏంటంటే అందరికీ అవగాహన వచ్చింది ఏంటంటే గుడ్లు ఎక్కువ తినాలి ఇమ్యూనిటీ కోసం అండ్ మంచి హెల్త్ కోసం అని చెప్పి. అంటే ప్రధానంగా గుడ్డులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి పిల్లలకు? మీకు మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వైటమిన్ డి ఒకటి ఉందనుకోండి, మీరు రోజుకి మనకి 500-600 ఐయు కావాలి.
అంటే ఆ 500 600 అయ్యి కావాలంటే మీరు కనీసం 8 నుంచి 10 రెట్టింపులు ఎక్కువ ట్యాబ్లెట్ తీసుకోవాలి. ట్యాబ్లెట్ ద్వారా తీసుకుంటే మీకు ఆ 500 600కి 5000 నుంచి నేను 5000 వేసుకుంటున్నా కూడా డాక్టర్ సరిపోతలేదండి. సో ఇంకా ఎక్కువ తీసుకోమంటున్నాడు, దగ్గర దగ్గర 10,000 వరకు తీసుకుంటే ట్యాబ్లెట్. అంటే అదేంటంటే అది ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అంటారు. అంటే కెమికల్ అంటే ఇన్ఆర్గానిక్, న్యాచురల్ ఫామ్లో లేదు. గుడ్ ద్వారా వచ్చేది ఏంటంటే న్యాచురల్ ఫామ్లో వస్తుంది. సో అది ఆల్రెడీ బర్డ్ మనకన్నా ఎఫిషియెంట్ అండి. బర్డ్కి ఇన్ని రెట్టింపులు అవసరం లేదు, అది మనకన్నా కొంచెం ఎఫిషియెంట్. అంటే లైఫ్ అలా ఎవాల్వ్ అయ్యిందనమాట. ఆ సర్కమ్స్టాన్సెస్ ప్రకారం దాని ప్రకారం కొన్ని అవి అలాగ ఎవాల్వ్ అయినాయి. సో ఇప్పుడు అదే గుడ్ ద్వారా వచ్చింది అనుకోండి, మీకు ప్రతి గుడ్లో కూడా ఒక 50-60 ఇప్పుడు మేము కొత్తగా 200-300 అయ్యి కూడా తీసుకెళ్దామని వర్క్ చేస్తున్నాం. వస్తుంది ఇంకో నెలలో వచ్చేస్తుంది. అది మీకు 1:1 వచ్చేస్తుంది, మీరు ఎక్స్ట్రా తీసుకోకర్లేదు, మీరు ట్యాబ్లెట్ అట్లా. సో గుడ్ ద్వారా ఏంటంటే మీరు ఏ వైటమిన్ గుడ్ ద్వారా వచ్చినా మీరు ఈ ట్యాబ్లెట్లు వేసుకునే కన్నా మీకు దీని బలం 10 times ఎక్కువ ఉంటుంది అన్నమాట. సింపుల్గా వచ్చేస్తుంది, మీ పొట్ట నిండుతుంది. మీరు ఉట్టి వైటమిన్సే కాదు, మళ్ళీ మినరల్స్ వస్తున్నాయి మీకు. కొలీన్ అని బ్రెయిన్ కోసం పనికొచ్చేదండి, లేకపోతే మీరు సెలీనియం అని, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ బలం కోసం ఇట్లాగ 14 మినరల్స్ వైటమిన్స్ మీ గుడ్లో. వైటమిన్ సి ఒక్కటే అండి మీ గుడ్డు ద్వారా రాంది. మేము మీకు ఇవ్వలేదు వైటమిన్ సి ఒక్కటే. మిగతా అన్ని B12 కానీ ఇవన్నీ కూడా గుడ్డు ద్వారా మీకు చాలా సింపుల్గా వస్తాయి. అది కాక ఏంటంటే మీకు మీ బాడీ దాన్ని వాడుకుంటాం 100%. అదే మీరు ట్యాబ్లెట్లు తీసుకున్నారంటే మీరు ఎన్నో రెట్టింపులు తీసుకుంటేనే కానీ మీ బాడీ మళ్ళీ దాన్ని తయారు చేయాలన్నమాట, కన్వర్ట్ చేసుకోవాలి. సో ఆ ఎఫిషియన్సీ కూడా ఒక్కొక్కరి నుంచి ఒకరికి డిఫరెన్స్ రావచ్చు. సో అందుకనే ఆ గుడ్డు, అందుకని దాన్ని పర్ఫెక్ట్ ఇది అంటారు అని చెప్పాను కదండి. అది తల్లిపాల తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఫుడ్ అన్నది. అది కూడా చాలా దగ్గర 98% తల్లిపాలకు సమానంగా ఉంటుంది గుడ్డు. అంటే ప్రధానంగా పర్ డే మనం ఎన్ని గుడ్లు తినొచ్చు? సో ఎవరైనా కూడా 2 అండి మినిమము నేను అనేది. డిపెండింగ్ ఆన్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. కొంతమంది అటు కొంచెం ఎక్సర్సైజ్లు ఓ మాదిరిగా రోజుకు 1 గంట ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు 4 వరకు తింటారు. ఇప్పుడు మా అబ్బాయి లాంటి బాగా జిమ్ చేసి బాస్కెట్బాల్ అవి బాగా ఆడుతున్నాడు, 14 గుడ్లు తింటాడండి రోజు. గుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అనమాట వాళ్ళకి, ప్రోటీన్కి ఇది. అంటే 14 గుడ్లు అన్నీ మొత్తం హోల్ గుడ్లు కాదు, ఒక 4 ఫుల్ గుడ్లు, మిగతా 10 తెల్లది తింటాడు అనమాట. ఆ ప్రోటీన్ కావాలి కాబట్టి. అది కూడా ఈ బాడీ బిల్డర్స్ కానివ్వండి, ఆయన ప్రేమ్చంద్ నుండి వాడిని ఒకప్పుడు మా ఇండియాలో ఫస్ట్ యాక్చువల్లీ మాస్టర్ బాడీ బిల్డ్. ఇప్పుడు కదా నేను అంటే 20-25 సంవత్సరాల క్రితం ఆయన రోజు పొద్దున్న 20 గుడ్లు తినేవాడు. సో ఎందుకంటే అప్పట్లో ఇంత నాలెడ్జ్ కూడా లేదు మన ఇండియాలో. ఆయన పెద్ద ఉన్నతను కూడా కాదు, కింద నుంచి వచ్చినట్లు. అందుకే పొద్దున 20 గుడ్లతో మొదలెట్టేవాడు ఆయన. సో అట్లాగనమాట మీరు ఎవరు చూసినా. సో మీరు కానీ 2 eggs అందరికీ కంపల్సరీ నన్ను అడిగితే. మీకు వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫుల్ ఎగ్స్, మళ్ళీ మీరు వైట్ కాదు ఫుల్ ఎగ్స్ తినండి. ఎందుకంటే పసుపులోనే మీకు అసలు మ్యాజిక్ అంతా ఉందండి. వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఎల్లోలో ఉంటాయి. వైట్ ఉట్టి ప్రోటీనే, అదే ప్రోటీన్ మీకు ఎల్లోలో కూడా ఉంటుంది. వైట్లో ఎంత ప్రోటీన్, గుడ్డు 6 గ్రాములు 3 ఎల్లో 3 వైట్లో ఉంటుంది అన్నమాట గ్రామ్. సో 2 ఫుల్ ఎగ్స్ అందరూ రోజు తింటే మీ హెల్త్ మీరే చూసుకోండి. 3 నెలల తర్వాత మీరే మెజర్ చేసుకోండి. మీరు వెయిట్ తగ్గుతారు, మీకు డయాబెటీస్ ఉంటే కంట్రోల్ తగ్గుతూ మొదలవుతుంది. అండ్ జనరల్గా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో గుడ్డు కన్జంప్షన్ ఎలా ఉంది సార్? సో మనం ప్రొడక్షన్లో మనం నెంబర్ 3 అండి. అంటే మన జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి నెంబర్ 2 అయిపోతాం ఇంకో కొన్ని సంవత్సరాల్లో. కానీ కన్జంప్షన్లో మనం 115వ స్థానం అండి వరల్డ్లో. పర్ క్యాపిటల్ కన్జంప్షన్ చూస్తే మనిషి ఎంత తింటున్నాడంటే 115వ స్థానం. అలా చూస్తే చాలా ఇట్లో మన హెల్త్ పారామీటర్స్లో చూస్తే కూడా మనం మన పిల్లలు గ్రోత్ చూస్తే మనం 116th అండి. సో అంత బ్యాడ్గా ఉన్నాం అనమాట. సో ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ న్యూట్రిషన్లో మనం 50% మన ఉమెన్ అండర్ న్యూరిష్డ్. అయితే దీంట్లో డేంజర్ ఏంటంటే మదర్ అలాగుంటే ఆ పిల్లలు కొన్ని సిచ్యువేషన్స్ ఆ లైఫ్లో ఇంకెప్పుడు కోలుకోలేదు, పర్మనెంట్ డ్యామేజ్ అన్నమాట. ఈ కొలీన్ అని చెప్తున్నాను కదా, కొలీన్ మదర్కి షార్టేజ్ ఉంటే అండ్ మన ఇండియన్ ఉమెన్కి చాలా షార్టేజ్. ఓకే. సో ఆ షార్టేజ్ ఉంటే కనుక తెలివి అంటే ఎస్పెషలీ మెమరీ ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ ఎఫెక్టివ్ రాదు ఇంకా. సో ఇంత పనిష్మెంట్ అనమాట వాళ్ళకి, లైఫ్ లాంగ్ పనిష్మెంట్. ఇది ఎక్కువ అయ్యేది ఎవరికి, కింద ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి ఎక్కువ అవుతుంది. సో ఐ థింక్ దాట్ ఈస్ వాట్ ఇది డేంజర్. మీరు రోజుకో గుడ్డు తింటే మీకు సాల్వ్ అయిపోయేది. ఇంకోటి పెద్దల్లో అండి వృద్ధుల్లో ఇది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని ఒక కంట్లో ఒక
మచ్చలాగా వచ్చేస్తుంది, అది ఇంకా పర్మనెంట్ అనమాట, ఇంకా మీరేం చేయలేరు, అది సొల్యూషన్ లేదు. సొల్యూషన్ లేదు. ఒకసారి వచ్చిందంటే ఇంకా అయిపోయింది. ఇంకా అది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఎట్లా చూస్తుంటే వాళ్ళకి ఒక Round గా డార్క్ మార్క్లా ఉంటుంది అన్నమాట. సో అది అది అవాయిడ్ చేయాలంటే రోజుకి 600 గ్రాముల పాలకూర తినాలి. ఓకే. అంటే 600 గ్రాములు రోజు పాలకూర తింటే ఇంకేం తింటారు మీరు ఆ రోజు? అలా అంటే అది అది ప్రివెంట్ చేయాలంటే లేకపోతే మీరు ఒక గుడ్డు తిన్నా మీకు అదే ఎఫెక్టివ్నెస్. ఓకే. సో అంత సింపుల్ అనమాట. సో ఎన్ని విధాలుగా చూసినా మీరు పెద్దవాళ్ళకి ఈ మస్కులర్ ఉమెన్ కొమ ఈ మధ్యన చూస్తున్నారు, ఏజ్ అయ్యే కొద్దీ కొంచెం బోన్స్ పాడైపోతాం. అవును. సో ఇవన్నిటిలో కూడా ఒక గుడ్డు 2 గుడ్లు రోజు తింటే ఇవన్నీ మీరు అవాయిడ్ చేయగలుగుతారు. ఓకే. ఇప్పుడు షుగర్గా డయాబెటిక్స్ కూడా మనం ఎగ్స్తో ప్రివెంట్ చేయొచ్చా? ఎందుకంటే మీరు ఏమవుతుందంటే మీకు డయాబెటీస్ మెయిన్ ఏంటంటే మీకు కార్బ్స్ ఎక్కువ తింటున్నారు, ఎక్సెస్ కార్బ్స్. మీరు ఈ ప్రోటీన్ హై క్వాలిటీ ప్రోటీన్ తింటంతో గుడ్డుతో ఉన్న ప్రోటీన్ తింటే మీకు ఆకలి తగ్గుతుంది. అండ్ మీరు మాదిరిగా ఇప్పుడు నేను ఇప్పుడు దగ్గర గత 18 నెలలుగా ఒక 33 కేజీలు తగ్గాను నేను. అండ్ ఇప్పుడు ఆకలి కూడా బాగా తగ్గిపోయింది నాకు. అంటే ఆకలి అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకంటే ఎక్కువ ప్రోటీన్ తింటున్నాను, గుడ్లు, చికెను అండ్ ఎక్కువ వెన్నపూస, నెయ్యి, ఇవే ఎక్కువ తింటున్నాను. 80% నా క్యాలరీస్ ఇవే అండి. ఓకే. నిజంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల్లో నేను ఎప్పుడు తింటున్నట్టు ఎప్పుడు తినలేదు. కానీ ఇది తింటున్నాను కాబట్టి నాకు ఆకలి ఆల్రెడీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. సో స్వీట్లో తిన్నాను కాదు, కానీ కంట్రోల్ అయిపోతుంది, నాకు ఆ క్రేవింగ్ లేదు. మీరు కార్బ్స్ ఎక్కువ తింటే క్రేవింగ్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల డయాబెటీస్ అవన్నీ వస్తాయి. నాకు ఎప్పుడు పెద్ద ఎక్కువ లేదులేండి, నన్ను బార్డర్ లైన్లో ఉండేవాడిని. ఇప్పుడు అసలు ప్రాబ్లం లేదు. ఇంత నా ఫ్రెండ్స్ చాలామంది నేను తగ్గిన తర్వాత వాళ్ళు నా ప్రోగ్రామ్ ఫాలో చేస్తున్న వాళ్ళు 11, 12 H1ABC ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా 6కి వచ్చేసారు. ఆ డాక్టర్లు అంటుందండి మీరు ఇలా ఇంకో 3-4 నెలలు చేస్తే మీరు మెడిసిన్స్ కూడా మానేయచ్చు అని చెప్పి. అంటే అఫ్కోర్స్ డాక్టర్ మా సలహా పాటించండి, నేను ఐఎమ్ నాట్ డాక్టర్, కానీ నేను చదివింది, నేను చాలా ఒక 10 పుస్తకాలు చదివి అర్థం చేసుకుంది. అది కాక ఇప్పుడు ఇంటర్నేషనల్గా WHO కానీ అందరూ కూడా గుడ్ల వల్ల మీకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అన్నది క్లియర్గా, హార్వర్డ్ అన్నీ కూడా దే హ్యావ్ కమ్ క్లియర్ కట్గా ఎవిడెన్స్ తోటి దే హ్యావ్ ప్రూవన్ దాట్. అంటే కేవలం గుడ్లో ఉన్న ప్రోటీన్ మాత్రమే మన హెల్త్కి ఉపయోగపడుతుంది, ఏ రోగాలు రాకుండా. అంటే ఇవి ప్రోటీన్ అనే కాదండి, మీకు D3 కానీ, B12 కానీ, సెలీనియము, ఇట్లాంటి 14 మినరల్స్, వైటమిన్స్ ఉంటాయండి. ప్రోటీన్ ఇస్ అఫ్కోర్స్ వన్ ఆఫ్ ది హైలైట్ మేము అనేది, కానీ దాంతోపాటు మీకు ఈ 14 ప్యాకేజ్ వచ్చేది ఏదైతే అది మీరు మెయిన్, అది ఇవన్నీ కలిపి కాంబినేషన్. అంటే గుడ్ అన్నది సమతుల ఆహారము అంటారు. అంతే కదండి, ఫుల్ ఫ్లెజ్డ్. మీకు కార్బ్స్ ఒకటి రావండి, కొద్ది గొప్ప కార్బ్స్ కూడా అవసరం మనకి, అసలు కార్బ్స్ వద్దని. అయితే నేను అనేది ఏంటంటే అండి, మనం జీవితంలో ఒక ఇది గుర్తుపెట్టుకోవాలని, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. ఎస్. అలాగని చెప్పి మీరు ఉట్టి గుడ్లే తింటాను నేను అన్నా కూడా కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ అన్నది ఉండాలి. మీరు ఒక్కొక్క టైం ప్రకారం ఒక వారం నేను గుడ్లు తింటానంటే దట్ విల్ హెల్ప్ యూ. కానీ అంతకన్నా దాన్ని స్ట్రెచ్ చేయకండి, 1 వారం 2 వారాలు అట్లాగా అనుకుంటే, అంటే ఎక్స్ట్రీమ్గా మీరు వెయిట్ తగ్గాలి అది ఇది అనుకుంటే కనుక నేను అది అడ్వైజ్ చేయను. నేను కూడా అది ఫాలో అవ్వలేదు. నా గుడ్లు అఫ్కోర్స్ నేను ముందు ఒకటి తినేవాడిని, ఇప్పుడు 4 తింటున్నాను. కార్బ్స్ కంట్రోల్ చేసుకున్నాను. సో నా హెల్త్ అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఒకప్పుడు 2-3 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తే నేను తట్టుకోలేను. ఇప్పుడు సండే 100 కిలోమీటర్లు చేస్తాను. సో వారానికి 200 కిలోమీటర్లు చేస్తున్నాను. నా అన్నీ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇదిగో వెయిట్ అని తగ్గి కొంచెం స్కిన్ ఏలాడుతుంది. బికాస్ ఒకప్పుడు 110 కేజీలు ఉండేవాడిని, ఇప్పుడు 77కి వచ్చాను. సో అంత ఉన్నప్పుడు ఇది కూడా అవుతుంది కదా ఒక్కోసారి. బట్ ఫండమెంటల్ ఏంటంటే నేను అనేది మీకు వన్ ఆఫ్ ది మోస్ట్ పర్ఫెక్ట్ ఫుడ్స్ ఎగ్గే, ఎస్పెషలీ పిల్లలకి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి కూడా. ఇప్పుడు చూసారంటే మీరు ఒక 5 రూపాయల గుడ్డు ఒక గ్లాస్ పాలకి సమానం. ఈ గ్లాస్ పాలు మీకు 15 నుంచి 20 రూపాయలు అవుతుంది. అండ్ 250 లీటర్ ml, ఇదంతా గుడ్డు అంతా మీకు 60 గ్రాములు. కానీ మీకు సేమ్ బెనిఫిట్ అండ్ ప్లస్, ఎందుకంటే గుడ్లో ఉన్నది మీకు పాల్లో కూడా మొత్తం అన్నీ ఉండవు. ప్రోటీన్ అనే కదా అంటే చాలా మినరల్స్ అయ్యాను. సో మీరు పిల్లలు పాలు తాగనంటున్నప్పుడు గుడ్డు కనుక మీరు తినిపిస్తే మీకు అదే ఎఫెక్ట్ వస్తుంది కదా. సో బెనిఫిట్ మీకు కాస్ట్ తక్కువ, ఈజీ, అండ్ రకరకాలుగా వేసి మీరు చేయొచ్చు. సో ఐడియల్ కాంబినేషన్ ఏంటంటే ఆ గుడ్డు పాలు 2 కలిపి తీసుకున్నారంటే ఇంకా బెటర్. సూపర్. సో ఎందుకంటే ఒక కాల్షియం అది కూడా మీకు ఎక్స్ట్రా వస్తుంది దాంట్లో. సో నిజంగా అందుకే అన్నారు కదండి, మా తల్లి పాల తర్వాత
పర్ఫెక్ట్ ఫుడ్ 98% మ్యాచ్ అయ్యేది ఉట్టి ఎగ్ అని. ఓకే. భారతదేశంలో గుడ్ల ఉత్పత్తి ఎలా ఉంది సార్? ఇదే ఇప్పుడు అంటే గత 2 సంవత్సరాలుగా మేము కొంచెం ఇండస్ట్రీ సఫర్ అవుతుందండి. ఎందుకంటే మొక్కజొన్న, ఈ సోయా ఇవన్నీ రేట్లు బాగా పెరిగిపోయినాయి. సెప్టెంబర్ 18లో 13,000 ఉన్న మొక్కజొన్న డిసెంబర్ వచ్చేటప్పటికి 20,000 అయిపోయిందండి. మొన్న జనవరి 2020లో 26,000 ఉండిందండి. సో దీనివల్ల మాకు 80% మా కాస్ట్ ఫీడ్ అండి. సో అది మాకు డబుల్ అయిపోయినప్పుడు మాకు రేట్ రాలేదు. దాని ప్రకారంగా మేము రేట్ పెంచలేకపోయాం గత 2 సంవత్సరాలుగా. సో ఫార్మర్స్ బాగా సఫర్ అవుతున్నారు. ఇంకా మార్చ్ అయితే ఇంకా మొత్తం ఉన్నది కూడా కొట్టేసింది. సో బాగా రేట్ తగ్గిపోయింది. సో దానివల్ల ఏంటంటే చాలా చిన్నోళ్ళు వాళ్ళు కట్టేశారు, కొంతమంది సగం చేసేసుకున్నారు, అట్లా చేసుకుంటాం. సో కొంచెం ప్రొడక్షన్ తగ్గింది. ఇప్పుడు ఈ గుడ్ న్యూస్ వల్ల కొంచెం ప్రొడక్షన్ కన్జంప్షన్ కూడా పెరిగింది. సో దానివల్ల కొంచెం రేట్ ఎక్కువ ఉందండి. ఇది టెంపరీ. కానీ నేను అంటుంది ఇంకొక 3-4 నెలలన్న ఫార్మర్స్కి రేట్ వస్తేనే కానీ గత 2 సంవత్సరాలుగా తిన్న దెబ్బ కోలుకోలేరు వాళ్ళు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా మీ శ్రోతల కాళ్ళకు కూడా దీన్ని అంత అప్సెట్ అవ్వద్దని. ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే మీకు ఇప్పుడు కూడా కేజీ గుడ్డు నేను అనుకుంటాం 100-125 కన్నా కూడా లేదు. మీరు ఈ మధ్యన ఏదో రిపోర్ట్ వచ్చింది ఏంటంటే గుడ్డు తిన్నా పన్నీర్ తిన్నా ఒకటి, అదే పన్నీర్ మీకు దగ్గర 400 రూపాయలు 500 రూపాయలు అవుతుంది కేజీ. సో దాంతో మీరు నిజంగా గుడ్డుని దేనితోటి పోల్చలేరు. మీరు డబుల్ రేట్ అయినా కూడా మీకు గుడ్డుతో వచ్చే బెనిఫిట్ ఇంకే ప్రోడక్ట్ ఇవ్వలేదు. సో ఆ డబుల్ రేట్ అవ్వదలండి. కానీ చెప్తుంది ఏంటంటే కొంచెం దీన్ని అంత అప్సెట్ అవ్వద్దని, సపోర్ట్ చేయమని ఫార్మర్స్ని. ఎందుకంటే కోళ్ళ ఫార్మర్ బాగుంటే మీకు దానా ప్రొడ్యూసర్స్ అందరూ బాగుంటారు మీకు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఆయిల్ నుంచి ప్రొడ్యూస్ అయిన వేస్ట్ అంతా మేము పోల్ట్రీ వాడుకుంటాం. రైసెస్కు మీరు ఆయిల్ తీసేసిన మిగిలినంతా పోల్ట్రీ డైరీ వాడుకుంటారు. ఇంకా మొక్కజొన్న ఫార్మర్స్ అందరూ కూడా ఇప్పుడు దానికి నీళ్లు తక్కువ కావాలి, దానికి పెట్టుబడి తక్కువ కావాలి. ఫార్మర్స్కి కూడా ఇది షుగర్ కేన్ కానీ రైస్ వేసే బదులు మొక్కజొన్న వేస్తుంటే వాళ్ళకి తక్కువ అవుతుంది, వాళ్ళకి ప్రొడక్షన్ మొత్తం తగ్గుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఒక గుడ్డు పెరుగుతానంటే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ దేశంలో దగ్గర 40,000 ఉద్యోగాలు పెరుగుతాయి. సో ఏ విధంగా చూసినా కూడా గుడ్డు ఎక్కువ తినడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది, దేశానికి ఎకానమీకి బాగుంటుంది. ఎందుకంటే ఇది ఊరుల్లో అవుతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో నా విజ్ఞప్తి ఏంటంటే కొంచెం దీని మీద అంత ఫోకస్ చేయొద్దని. పెద్ద రేట్ ఏం కాదండి. ఇండియా స్టిల్ మీకు వరల్డ్లో చీపెస్ట్ ఎగ్ ఇండియాలోనే దొరుకుతుంది. సో వరల్డ్ ఎక్కడ చూసినా కూడా మీరు ఇండియాలోనే చీపెస్ట్ ఎగ్ అండి ఇప్పటికి. అంటే లాక్డౌన్ ముందు చాలా అపోహలు వచ్చాయి, గుడ్డు తినడం వల్ల వ్యాధులు వస్తాయి, చాలా దూరం ఉండండి అని చెప్పి. తర్వాత మంత్రులు, సీఎం కూడా డైరెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఒకసారి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ కూడా చేయడం జరిగింది. లాక్డౌన్కి ముందు ఎలా ఉంది, లాక్డౌన్ తర్వాత ఎలా ఉంది? అదే లాక్డౌన్ ముందు మాకు మెయిన్ ఇష్యూ చెప్తున్నాను కదండి. ఫస్ట్ జనవరి వరకు ఏమో మాకు ఉత్పత్తి రేట్ ఎక్కువైంది, మాకు కన్జ్యూమర్ రేట్ రావట్లేదు. సో అదొకటి మెయిన్ ప్రాబ్లము. మార్చిలోనేమో ఈ అప్రూవల్ వల్ల, ఈ వాట్సాప్ల వల్ల, దీనివల్ల ఏంటంటే మాకు కన్జంప్షన్ తగ్గింది. ఎందుకంటే ఎవరికి ఏమీ తెలియదు అప్పుడు. వీళ్ళు అది అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది ఏంటంటే ఏదో మెసేజ్లు పెట్టేస్తూ ఉన్నారు. అసలు ఇప్పటికీ దేనివల్ల వచ్చింది కోవిడ్ అన్నది ఎవరికి తెలియదు, అసలైన వాళ్ళకే తెలియదు. ప్రశ్నార్థకం. అది అసలైన WHOకి తెలియదు, చైనా వాళ్ళు చెప్తలేదు, ఏదన్నా అనండి ఇప్పటికీ తెలియదు. కానీ వీళ్ళు ఏంటంటే బర్డ్స్ వల్ల వస్తుంది అది ఇది అని చెప్పేసి పుకార్లు చేసేసారు. ఉన్నారు కొంతమందికి అదొక ఇదన్నమాట. ఏంటంటే మా ఇండస్ట్రీ ఉండకూడదు అన్న కొంతమంది ఉన్నారు అలాగా. సో వాళ్ళు ఇది అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని స్ప్రెడ్ చేశారు. జనాలు కొంచెం భయపడ్డారు, అది అయిపోయింది. ఇప్పుడు చెప్పాలంటే ప్రొడక్షన్ బాగుంది, కన్జంప్షన్ బాగుందండి. ఇప్పుడు ఫార్మర్స్ కూడా డబ్బులు బాగా చేసుకుంటున్నారు. చెప్పాను కానీ ఇలా ఇంకొక 3-4 నెలలు నడిస్తే ఇంకా గత 2 సంవత్సరాలు కానీ కోవిడ్లో వచ్చిన ప్రాబ్లం కూడా ఇంకా అధిగమించేసి ముందుకెళ్ళిపోతారు. సో ఇప్పుడు ప్రొడక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయండి మెల్లగానే. సో టైం పడుతుంది కానీ, ఎందుకంటే ఒక కోడి పిల్ల మా దగ్గర తీసుకుంటే కనీసం 5 నెలలు దాన్ని పొదుగుతేనే కానీ ఫస్ట్ గుడ్డు రాదు. సో అది ఇప్పుడు వాళ్ళు మొదలెట్టినప్పుడు మీకు ఇంకొక 5-6 నెలల వరకు ప్రొడక్షన్ పెరగదు. అండ్ అదిగాక మనం ఇప్పుడు 75 గుడ్లు ఎంతో తింటున్నామండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం మినిమం 180 ఎగ్స్ తినాలని అంటున్నారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ న్యూట్రిషన్ దాని మీద వాళ్ళ రికమెండేషన్ 180 ఎగ్స్ మినిమం తినాలంటున్నారు. ఇప్పుడు జపాన్ లాగా అయితే వాళ్ళు 360 గుడ్లు, చైనా వాళ్ళు 300 గుడ్లు,
మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ అరౌండ్ దట్ అనమాట. సో మనం ఆ 300 గుడ్లు వదిలేయండి, ఇప్పుడు ఆ 180కి వెళ్ళాలన్నా అంటే మనం కనీసం మినిమం 2.5 టైమ్స్ పెరుగుతామండి. సో సో ఆపర్చునిటీస్ కూడా బాగుంటాయి. మీరు అది పెరిగే కొద్దీ మీకు చెప్తున్నాను, మనకి రేపు పొద్దున్న ఒలింపిక్స్ అనండి ఎక్కడన్నానండి అప్పుడు కానీ మనం అది ఆ లెవెల్లో కంపీట్ చేయలేము మనం. ఎందుకంటే ఇప్పుడు గోపిచంద్ గారు అప్పుడెప్పుడో చదివాను నేను, ఆయన ఏంటంటే మీరు గుడ్డు చికెన్ తినకపోతే ట్రైనింగ్కి నా దగ్గర వస్తాం కూడా అనవసరం మీరు, ఎందుకంటే మీరు ఆ చైనా వాళ్ళతోటి జపాన్ వాళ్ళతో మీరు తట్టుకోలేరు. ఆయన స్వతహాగా తినరు అనుకుంటా, కానీ ఆయన ఏమంటుందంటే ట్రైనింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా కంపల్సరీ ఈ కనీసం ఇదన్నా తినకపోతే మీకు ఆ స్టామినా రాదు అని ఆయన క్లియర్గా అప్పుడు ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆయన ఒక పేపర్లో చదివాను నేను. సో దట్ ఈస్ దట్ రియాలిటీ అండి అది. సో ఐ థింక్ డెఫినెట్గా ఎగ్ కన్సంప్షన్ పెరుగుతుంది. ఇప్పుడు బాగుంది, పెరిగింది, ఇంకా కొంచెం కూడా పెరగాలి. ఎందుకంటే చెప్పాను కదా, ఇది పెరుగుతుందో మన ఆరోగ్యం బాగుంటుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి, అండ్ ఇట్స్ ఎ గుడ్ సర్క్యులర్ వర్చువస్ సర్కిల్ అండి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏ దేశంలో ఎక్కువ గుడ్డు తింటున్నారు? సో జపాన్, మెక్సికో లీడింగ్ అండి. జపాన్ లీడింగ్ ఆల్మోస్ట్ యావరేజ్ రోజుకో గుడ్డు, మెక్సికో కొంచెం తక్కువ, కొలంబియా ఇవన్నీ ఆ చుట్టుపక్కల దేశాలు బాగా తింటారు. వాళ్ళు ఆల్మోస్ట్ 320-330 గుడ్లు అలా తింటారు. యూరోప్, అమెరికా ఏంటంటే వాళ్ళు మీట్ కూడా చాలా ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం గుడ్లు 250-280 అలా. చైనా ఇస్ ద లీడింగ్. 1/3 ఆఫ్ ద వరల్డ్ ఎగ్ కన్జంప్షన్ ఈజ్ ఇన్ చైనా, ప్రొడక్షన్ కన్జంప్షన్ కూడా. వాళ్ళు ఇప్పటికీ మరి ఇండియా కన్నా వాళ్ళే ఫాస్ట్గా పెరుగుతున్నారు. వాళ్ళు రోజుకు 130 కోట్ల గుడ్లు తింటారండి, మనమేమో 25 కోట్ల గుడ్లు తింటున్నాం అప్పుడు. వాళ్ళంతా మనకన్నా అంటే మరి పాపులేషన్ దగ్గర సమానం. వాళ్ళు అంతుండి కూడా వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ కన్జంప్షన్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ క్లియర్ పొద్దున్నే గుడ్డు తినాలి, అన్నిట్లో గుడ్డు ఉంటుంది. నూడిల్స్లో గుడ్డు ఉంటుంది, మీరు ఫ్రైడ్ రైస్లో గుడ్డు ఉంటుంది, వాళ్ళు ఏది తింటున్నా ఒక గుడ్డు ఉంటుంది దాంట్లో. సో జపాన్ కూడా అలాగే అంటారు. జాపనీస్ వాళ్ళు ఏమంటారంటే మీరు ఏ ఫుడ్ తింటున్నా దాన్ని న్యూట్రిషనల్గా మీరు ఏమంటారంటే తారను టచ్ చేయాలంటే ఒక గుడ్డు యాడ్ చేయండి దానికి. సో మనం ఎలాగైతే రసం, పచ్చడి, అన్నం తింటామో వాళ్ళు ఏం చేస్తారంటే పచ్చాన్నం, వేడివేడి పచ్చాన్నంలో ఒక గుడ్డు పగలు కొట్టుకు కలిపేసుకుని తినేస్తారు. సో అంతే, వాళ్ళకి అలాగే ఇష్టం. అది బాగా ఇదనమాట. ఆ గుడ్డు ఏదైతే స్పెషలైజ్డ్ గుడ్డు ఉందో దానికోసం వాళ్ళు గుడ్డుకి 50 రూపాయలు ఇస్తారండి. అదేంటంటే ఆ గుడ్డు అలా పగలు కొట్టుకుని పచ్చిగుడ్డు తినగలగలన్నది గుడ్డుకి 50 రూపాయలు కొంటారు. సో వాళ్ళకి అంత పిచ్చి అనమాట జాపనీస్ వాళ్ళకి. మీరు ఆ జపానీలు చూసారంటే రకరకాలుగా గుడ్డు, అన్ని రకాలుగా చికెన్ కూడా పచ్చిగుడ్లో ముంచుకుని తింటాం, అలా చేస్తారనమాట. సో అందుకే ఇప్పుడు జపానే మీకు పర్ఫెక్ట్ హెల్త్ అండి. జాపనీస్ వాళ్ళకు ఉన్న హెల్త్ ఏ దేశంకి లేదు. సో అదొక నిదర్శనం. మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది మనం అది. మనకి అంటే తెలంగాణలో ఎలా ఉంది సార్? తెలంగాణ ఈ మధ్యలో రిపోర్ట్ వచ్చింది కదండి, 200 గుడ్లు తింటున్నాం యావరేజ్గా అని చెప్పి. సో విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ వెరీ హెల్దీ. కానీ ఇంకా మనం 300 గుడ్ల వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ప్రాబ్లం ఇండియాలో అంటారా, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు కొంచెం బాగానే ఉంది. అందుకనే మన పిల్లల ఆరోగ్యం కూడా కొంచెం బాగుంటుంది. ఆంధ్రాలో కూడా కొంచెం ట్రైబల్ ఏరియాలో అక్కడ ప్రాబ్లం ఉందని ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు కూడా వారానికి 5 గుడ్లు ఇస్తున్నారు, నెలకు 30 గుడ్లు ఇస్తున్నట్టున్నారు, 30 గుడ్లు. అండ్ అంగన్వాడీలో దాంట్లో కూడా ఇస్తున్నారు బాగానే. తెలంగాణ కూడా బాగా ఇస్తుంది. తెలంగాణ మిడ్ డే మీల్లో కొంచెం ఇంక్రీజ్ చేయాలి. 3 గుడ్లలోనే ఉంది. 3 గుడ్లు కూడా కాదు, 15 రూపాయలు ఏదైనా పెట్టారు, రేటు పెరిగినప్పుడల్లా గుడ్లు తగ్గిపోతూ ఉంటాయి పిల్లలకి. ఆంధ్రాలో అలాగే కదా 5 గుడ్లని ఉంది, తమిళనాడులో 6 గుడ్లు. సో ఐ థింక్ తెలంగాణలో కూడా కొంచెం మేము అది చేస్తే బాగుంటుందని. ఇది ఎక్కువ నార్త్ ఇండియాలో ప్రాబ్లం అండి. యూపీ, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, గుజరాత్, అక్కడ కన్జంప్షన్, హర్యానా అక్కడ తక్కువ, ఎస్పెషల్ ఊర్లో చాలా తక్కువ. ఇప్పుడు చూస్తే మనం ఏంటంటే 75 గుడ్లు అంటామండి నేషనల్ పర్ క్యాపిటల్, కానీ సిటీస్లో 180 ఉందండి, ఊర్లో 20-22 ఉంది. అది మీరు ఆంధ్ర, తెలంగాణ తీసేసి మీరు అట్లా మీరు నార్త్కి వెళ్ళారంటే వాళ్ళు మేబీ 10-12 గుడ్లు కూడా తింటలేదు సంవత్సరానికి. సో అందుకని ఆ పిల్లలు హెల్త్, బీహార్లో మీకు ఈ జబ్బులో ఎక్కువ వస్తాం, యూపీలో ఈ మనకి లేక కాదు, మనకే ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్, కానీ మన పిల్లలు అంటే బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం అవుతుంది. అక్కడ పిల్లలు బాగా పోతున్నారు, సంవత్సరానికి 1000 మంది పిల్లలు పోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఈ హెల్త్ లేక. సో సింపుల్ అండ్ వారానికి 3 గుడ్లు వాళ్ళు పెడితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఐ థింక్ అది ఇంపార్టెంట్.
ప్రధానంగా మీరు జనంలో అవగాహన కల్పించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? సో ఇప్పుడు ఎక్కువ ఇదేనండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ న్యూస్ గ్యాదర్ చేస్తానికి అండ్ ఇన్ఫర్మేషన్స్ షేర్ చేస్తాం. సో ఇప్పుడు ఐఈసీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము 2 ప్రోగ్రాంలు మొదలెట్టానండి నేను వచ్చిన తర్వాత. 2 ఇంపార్టెంట్, ఇది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ దిస్ విల్ బి ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఈ అవగాహన పెంచుతాం, షేరింగ్, ఎవరెవరి దగ్గర ఇన్ఫర్మేషను. సో కెనడా వాళ్ళు వాళ్ళ డాక్టర్లకు కానీ వాళ్ళ గవర్నమెంట్కి ఏం చేస్తారు అది మనకి ఫ్రీగా వాళ్ళు ఇస్తానికి రెడీగా ఉన్నారు. సో యూఎస్ లేకపోతే కొలంబియాలో ఏం చేశారు ఇవన్నీ కూడా షేరింగ్కి ఒక ఎక్స్పర్ట్స్ ప్యానల్ క్రియేట్ చేసాం. రెండోది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మనం జనాభా పెరుగుతుంది, కన్జంప్షన్ పెరుగుతుంది. దీనిది ఏంటంటే సో ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు దగ్గర 700 కోట్ల జనాభా వరల్డ్లో ఉన్నారు. వచ్చే 50 సంవత్సరాలు ఇది 1000 కోట్లు అయిపోద్ది అంటున్నారు. సో వీళ్ళ కన్జంప్షన్ పెరుగుతున్నప్పుడు మన రిసోర్స్ రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది. సో మనం ప్రొడ్యూస్ చేసే ఫుడ్ ఎస్పెషలీ ఏంటంటే ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ ఎట్లా తగ్గించాలని. సో ఆ విషయంలో గుడ్ ఆల్రెడీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. గుడ్డు అంత ఎఫిషియెంట్ ఇంకోటి ఏది లేదు యానిమల్ ప్రోటీన్లో అండ్ ప్లాంట్ ప్రోటీన్లో కూడా. మీరు ఓవరాల్ పర్ గ్రామ్ ఎఫెక్ట్ చూసారంటే నేను అనుకుంటా ఏ ప్లాంట్ ప్రోటీన్ కూడా గుడ్డు దగ్గర రాదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, నాట్ జస్ట్ ప్రోటీన్ కాదు, మీరు మిగతా మినరల్స్ అవన్నీ చూసుకున్నారంటే. అండ్ ఇంకోసారి ఇదే అవుతుంది, మీరు పెసరట్టు కూడా ప్రోటీన్ అంటారు మన వాళ్ళు, కానీ 1 గ్రామ్ పెసరట్టుకి 3 గ్రాములు కార్బ్స్ వస్తాయి. సో మనిషి కేజీ బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ తినాలంటే ఏమీ చేయనోడు, కొంచెం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎక్కువ కావాలి, బట్ ఏమీ అసలు కూర్చుని టీవీ చూసి డెస్క్ మీద పని చేసే వాళ్ళకంటే కూడా రోజు. సో ఒక 60 కేజీల మనిషికి 60 కేజీలు గ్రామ్స్ ప్రోటీన్ తినాలంటే పప్పు పెసరపప్పులు వీటితో తినాలంటే మీరు తినే ప్రతి 60 గ్రాములకి మీకు 200 గ్రామ్స్ కార్బ్స్ వస్తాయి. అది మీరు 200 గ్రామ్స్ కార్బ్స్ తింటే మీకు డయాబెటీస్ గ్యారంటీడ్ ఆల్మోస్ట్. సో అదే మీరు గుడ్ అన్నారనుకోండి, మీకు దాంట్లో ఈ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఏమి ఉండదు, ఎక్సెప్ట్ మీకు ఇంకా హెల్ప్ఫుల్ బెనిఫిషరీ ప్రోటీన్స్ కానీ లేకపోతే మినరల్స్ కానీ అవన్నీ వస్తాయి. సో అది మేము అంటున్నాం. రెండోది ఏంటంటే గుడ్ ఆల్రెడీ మేము గత 30 సంవత్సరాల క్రితం ఎంతైతే ఫీడ్ తినేదో, నీళ్లు కావాలో, ఖర్చు ఎంత అయ్యేదో దాని మీద ఇప్పుడు 70% తగ్గిపోయింది. ఆల్రెడీ మేము 70% రిసోర్స్ కన్సంప్షన్ తగ్గించేసాం లాస్ట్ 30 సంవత్సరాలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ మిగతాది కూడా ఇంకా మనం మనం న్యూట్రల్ ఎలా రావాలా అని చెప్పి ఇప్పుడు అందుకే దానికి మళ్ళీ ఒక సైంటిస్టులది టాస్క్ ఫోర్స్ తయారు చేశానండి. అమెరికా నుంచి, కెనడా నుంచి, ఇండియా నుంచి, యూకే నుంచి, యూరోప్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి అందరం కలిపి ఒక టీం తయారు చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా స్టడీ చేసి మనం నెక్స్ట్ దాని మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరెవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది అందరికీ ఎలా షేర్ చేయొచ్చు, అండ్ గవర్నమెంట్ పాలసీలు కూడా ఎట్లాగా, సో దట్ ప్రతి దేశంలో కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్లా ఫాలో అవ్వాలని, అండ్ ఈ డిజీజ్ సిచ్యువేషన్స్ కూడా ఎట్లాగా అధిగమించాలి ఏంటి అన్నది అన్ని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అండి. కొంచెం జాగ్రత్త పడితే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఉండవు. అది చెప్పాలి కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళకి ఫార్మర్కి చెప్పాలి. అండ్ జనరల్ ఏంటంటే అందరూ కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నారు, యాక్చువల్లీ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే మీకు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటే మీకు న్యాచురలీ కాస్ట్ తగ్గుతుంది కదా. సో అది ముందే ఎట్లా ప్రివెంట్ చేయాలన్నది, ఇది కూడా ఎడ్యుకేషన్ ఎట్లా చేద్దాం, ఇది 2 టాస్క్ ఫోర్సు ఇప్పుడే స్టార్ట్ చేసినాయండి. దే ఆల్రెడీ స్టార్టెడ్ వర్కింగ్. ఓకే సార్, ఏషియా నుండి కావచ్చు, తెలుగు వారిగా మీరు మొదటిసారిగా ఈ పదవి బాధ్యతలు చేపట్టారు. ఎలా ఉంది సార్? అంటే మిగతా దేశాలతో కలిసి పనిచేయడం కానీ? డెఫినెట్గా గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ అంటే నేను కాకపోయినా ఎవరైనా మనం ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్. మన వాళ్ళు ఒకళ్ళు అవుతాం. ఇది చెప్పాలంటే ఫస్ట్ తెల్లోడిని కానీ నేనే ఫస్ట్ అండి. సో ఇప్పుడు వరకు యూరోప్, అమెరికా, కెనడా, యూరోప్ కాక ఒక అతను మెక్సికో నుంచి ఒక అతను ఒక అతను అయ్యాడు ముందు, నేను ఫస్ట్ ఇది. అండ్ డెవలపింగ్ వరల్డ్ నుంచి నేను ఫస్ట్ అండి. సో మేము కూడా అంటుంది ఏంటంటే ఇప్పుడు ఫోకస్ ఎక్కువ ఈ దేశాల మీద ఉండాలి, ఇక్కడ కన్జంప్షన్ పెరగాలి, ఇక్కడ ప్రొడక్షన్స్ పెరగాలి. ఇండియా కానీ, రేపొద్దున ఆఫ్రికా కానీ, ఏషియా కానీ, సౌత్ అమెరికా కానీ ఆల్రెడీ ఇప్పుడు చూసారంటే దగ్గర 80% ఆఫ్ ద ప్రొడక్షన్ యూరోప్, అమెరికా బయట ఉంది. కన్జంప్షన్ ఏషియా ఇప్పుడు దగ్గర 65% ఆఫ్ ద ప్రొడక్షన్ కన్జంప్షన్. అది ఇండియా కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇండియా పెరిగే కొద్దీ రేపు పొద్దున్న 75-80% ఏషియాలోనే అయిపోతుంది. చైనా ఆల్రెడీ వెరీ బిగ్, బట్ మిగతా దేశాలు ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి. క్రమంగా ఆఫ్రికాలో కూడా బాగా పెరుగుతుంది.
వాళ్ళు ఎక్కువ బీఫ్ అది తింటున్నారు కాబట్టి అది ఎన్వైరన్మెంట్కి బాగా డ్యామేజ్. దాన్ని కనుక మనం ఎగ్తో రీప్లేస్ చేస్తే ఎన్వైరన్మెంట్కి కూడా బాగా బెనిఫిట్ అన్నమాట. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ నౌ. సో అదే నాకు ఈ అవకాశం దొరికింది. అండ్ వీఆర్ ఆల్సో మేకింగ్ ఐఈసీ కూడా బోర్డు ఇది రికగ్నైజ్ చేశాను. నన్ను 5-6 సంవత్సరాల నుంచి బోర్డులో ఉన్నాను. సో సోషల్ మీడియాలో ఇంపాక్ట్ కానీ కొత్త ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ అప్పటి నుంచే పుష్ చేస్తూ ఉన్నానండి. ఇప్పుడు ఇది కూడా ఈ టైంలో ఈ క్రైసిస్ పీరియడ్లోని ఈ టైంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టర్మ్ నాది ఎండ్ అవుతుంది కరెక్ట్ కాదని చెప్పి ఇంకొక 1 year ఎక్స్టెండ్ కూడా చేశారు. సూపర్, కంగ్రాచులేషన్స్. సో మేబీ నేనే ఫస్ట్ టైం ఇలా 2 సార్లు ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది అంతానే. సో ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ ఒక విధంగా పాజిటివ్ ఇంపాక్ట్ చేస్తున్నానన్న మనిషికి ఒక విధంగా చెప్పాలంటే అదే నలుగురికి పనికొచ్చామన్నంత పనికొస్తేనే కదండి తృప్తి. మిగతాదన్నా ఏదైనా అల్టిమేట్ ఏమంటారు సాటిస్ఫాక్షన్, తృప్తి ఇంకొక నలుగురికి పనికొచ్చామన్నది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సార్ చివరిగా ఒక క్వశ్చన్, గుడ్డు శాకాహారమా మాంసాహారమా? సో గాంధీ గారు ఏమన్నారో అది దానికే ఇదండి. ఆయన అన్నది ఏంటంటే పాలు శాకాహారం అయినప్పుడు గుడ్డు ఎందుకు కాదు. ఎందుకంటే మీకు మార్కెట్లో దొరికే గుడ్లులో ప్రాణం లేదు. ఎందుకంటే ఫామ్లో మగ కూడా ఉండదు. సో అది ఫర్టిలైజ్ అవ్వదు. సో ఇది పాలులాగే ఒక పిల్ల కోసం ఫుడ్, ఇన్ఫ్యాక్ట్ మోర్ కంప్లీట్ ఫుడ్. సో డెఫినెట్గా శాకాహారం అండి. అండ్ అంతే. సో దాంట్లో ప్రాణం లేదు కాబట్టి ఇంకా అది పాలకి దానికి ఏం తేడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే మనం రోజువారీ తీసుకునే ఆహారంలో గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాలి. గుడ్డు సమతుల ఆహారం కాబట్టి ఇది శాకాహారమే, ఖచ్చితంగా ఇది మాంసాహారం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుడ్డు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు.